మా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను, ఐటీ సెక్టర్లో వాళ్ళని చూస్తూ ఉన్నాను. సో స్టేబుల్గా ఉండదు. అండ్ ఆల్సో నాకు కూడా గవర్నమెంట్ సైడే ముందు నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒకవేళ ఐటీలో ఎంతమంది ఎంత పని చేస్తున్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ సైడే ఫైనల్లీ రావాలని ఉంటుంది. స్టార్టింగ్ ఐటీ బాగానే ఉంటుంది, ఆ తర్వాత జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ గవర్నమెంట్లో కూడా ఎక్కువ ఉంటుంది, కానీ స్టెబిలిటీ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ సైడ్ బెటర్ అని నేను అనుకున్నాను. ఓకే, అలా అని మీరు గవర్నమెంట్ సెక్టర్లోకి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 2 వచ్చాయి కదండి, మరి దేనికి వెళ్తున్నారు మీరు? యాక్చువల్లీ ఎస్బిపిఓ అన్నిటికంటే బెస్ట్ అని అందరికి తెలుసు, కానీ ఎన్ఎస్ఏ లెవెల్లో వర్క్ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో పే స్కేల్ కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇన్సూరెన్స్ మరి ఇన్సూరెన్స్ పే స్కేల్ ఎంత ఉంటుంది యావరేజ్ గా? పే స్కేల్ నాకు తెలిసినంత వరకు అయితే 75 to 80 ఆన్ అన్ యావరేజ్. ఇంకా సిటీ బై సిటీ అది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది. టైం ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఎన్ఎస్సిఎల్లో ఎట్లా అంటే 10 to 5 మ్యాక్స్ ఉంటుంది. మా మేబీ వర్కింగ్ ఎక్కువ ఉంటే 6 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, మరి మనం స్టడీస్ పరంగా వస్తే శ్రీధర్ సిసిని అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను ఉండేది విజయవాడలోనే. సో నేను మా ఎల్డర్ సిస్టర్, తనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 30 years అనుకుంటా. తను బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి శ్రీధర్ సిసి అనేది విజయవాడలో చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. సో మా ఎల్డర్ సిస్టర్ కూడా ఇక్కడే జాయిన్ అయింది. తర్వాత నేను బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్లో జాయిన్ అవుతా అని చెప్పినప్పుడు ఇంకా అందరికీ ఒకటే ఇన్స్టిట్యూషన్ గుర్తొచ్చింది, శ్రీధర్ సిసి. సో ఇందులో జాయిన్ అయ్యాను.